నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ కలవబోతుందా లేదా? ఈ సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది. మరోవైపు బీజేపీ మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అధిష్టానం దూతలు రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల బలాబలాలు అలానే రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఒకవేళ పొత్తుతో వెళ్ళేటువంటి క్రమంలో ఏ ఏ స్థానాల్లో బలంగా ఉన్నారనేటువంటి అంశంపైన కూడా బీజేపీ అధిష్టానం అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, తాజాగా బీజేపీ గతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, గతంలో పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు, అలానే బలంగా నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. దీనికి తగ్గట్టుగా చేరికలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్తని బీజేపీలో చేర్చుకున్నారు ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం. దీంతో పోటీకి దిగేటువంటి క్రమంలో నియోజకవర్గాలపైన ఒక ఫోకస్ పెడుతోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేటువంటి సంకేతాలు ఇస్తే దాని వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా వెళ్ళబోతుందా లేదా కలిసి వెళ్ళబోతుందా అనేటువంటి అంశానికి ఒక చర్చ తరహాలో వల్లగట్ల రెడ్డప్పని మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త ఈరోజు పార్టీ అధ్యక్షురాలు సమక్షంలో, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. పలువురు నాయకులు కూడా ఇందులో ఆయనతో పాటు ఉన్నారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి కీలక నాయకులు సోము వీర్రాజు గారు, అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఖచ్చితంగా మదనపల్లిలోనే ఎందుకు ఫోకస్ పెట్టారనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014 ఎలక్షన్స్లో కనుక మనం ఒకసారి చూస్తే మదనపల్లి నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని తీసుకుని అక్కడి నుంచి బరిలో దిగినటువంటి పరిస్థితి. అప్పట్లో కూడా చెల్లపల్లి నరసింహారెడ్డి అనేటువంటి నాయకుడిని ఇక్కడ బరిలో దింపారు. ఆయన ఆల్మోస్ట్ 64,000 పైచులకు ఓట్లు దక్కించుకుని కేవలం 16,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి. దేశాయి తిప్పారెడ్డి అక్కడి నుంచి గెలుపొందారు. తర్వాత 2019లో అభ్యర్థిని మార్చడం ద్వారా ఇక్కడ గెలుపొందేటువంటి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. సో 2 సార్లు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గత చరిత్రను చూస్తే కూడా రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం ఇది. అలానే పొత్తులో భాగంగా మదనపల్లి కనుక బీజేపీకి వస్తే బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టేటువంటి క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకుల్ని పార్టీలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే పురంధేశ్వరి సమక్షంలో రెడ్డప్ప ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి పొత్తు ప్రస్తావన కనుక, ఒకవేళ పొత్తుని కనుక అధిష్టానం ఫైనల్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆయన బరిలోకి దిగుతారనేటువంటి సంకేతాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి అందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి దోతలకి ఇమీడియట్గా పొత్తు అంశాన్ని తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని, ఎందుకంటే జనసేన తెలుగుదేశం ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి కూడా క్లారిటీ ఇస్తే సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ అయితే సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్లో నాయకులు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదంటే అన్ని నియోజకవర్గాల్లో వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉంటారనేటువంటి అంశాన్ని రాష్ట్ర నాయకులు అధిష్టానం దోతల ముందు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు అంశం బహిరంగ ప్రకటన రూపంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది.